నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు గత 2 సంవత్సరాల క్రితం ఏదైతే మన గ్రామంలో పేటరాయి గ్రామంలో రీసర్వే కార్యక్రమం జరిగిందో భూములు కొలతలు వేసి వాటికి సంబంధించిన పాస్బుక్లు పంపిణీ కోసం ఈ కార్యక్రమాన్ని మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమాన్ని మన గ్రామంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ సభకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ వారికి, అదేవిధంగా పిసా అధ్యక్షులకు, కూటమి నాయకులకు, అదేవిధంగా సిపిఐ నాయకులకు మరియు ఇతర పెద్దలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చిన రైతులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం, మీ అందరికీ తెలిసే విషయమే. అయితే ఈ కార్యక్రమంలో గతంలో కంటే వేరుగా ఉండేది ముఖ్యంగా ఈ పాస్బుక్లు రాజ్యముద్రతో వేసిన పాస్బుక్ల పంపిణీ కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో చూసుకున్నట్లయితే మీరు చదువుకున్న వ్యక్తులైతే మీకు తెలుస్తుంది, ఇక్కడ ఒక స్కానర్ ఉంటుంది. మనం షాపులు పోతే స్కానర్ ఉంటుంది కదా, పేటిఎం యూపీఐ చేసుకుంటాం. అదే మీకు స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేసుకుంటే మీ భూమి ఎక్కడ ఉంటుందో మీకు తెలుస్తుంది. నాకు మీ భూమి యొక్క మ్యాప్ మొత్తం దీనిలో ఉంటుంది. అంటే ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో మీ భూమి పైన ఏ విధమైన మార్పులు చేర్పులు జరిగినా మీ ఫోన్కే మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మనకి గ్రామంలో చూసుకుంటే సుమారు 146 మంది రైతులు, గతంలో రీసర్వే జరగముందైతే 107 మంది రైతులు మాత్రమే ఉండేవారు. రీసర్వే జరిగినాక భూమి మీద ఎవరైతే ఉన్నారో సాగులో ఉన్న వారందరికీ హక్కు కల్పించడానికి మనకు 39 మంది, అదనంగా 146 మందికి మనం పట్టాలు కల్పించడం జరిగింది. ఈ గ్రామానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా రాష్ట్రపతి ఆదేశాల ప్రకారము మేము ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంచి వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము చాలా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తాం. కానీ మీరు అందరూ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం కలిగిస్తుంది. పిల్లలు పెద్దలు అందరూ వచ్చారు. ఈ కార్యక్రమం కోసం తెలుసుకుందాము, ఇది మన భవిష్యత్తు ఉపయోగపడుతుందనే కార్యక్రమంలో మనము పాల్గొందామని చెప్పేసి ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రీసర్వే జరిగిన ఏ విధంగా జరిగిందో దానిలో ఎటువంటి ఈరోజు మన పేటరాయి గ్రామంలో గత 2 సంవత్సరాల క్రితం మీరు సాగులో ఉన్న భూములకు ప్రతి రైతు భూమి వద్ద కూడా వచ్చి సర్వే చేయడం జరిగింది. ఆ విధంగా మన పేటరాయి గ్రామంలో మొత్తం 146 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ సాగులో సుమారు 500 పైన ఎకరాల భూమి సాగులో ఉంది. వాటికి సంబంధించి మన ముఖ్యమంత్రి గారు అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన పేటరాయి గ్రామానికి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తహసీల్దార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అయిన సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, పీసా కమిటీ వారికి, కూటమి నాయకులందరకు, అలాగే సిపిఐ నాయకులకు, 50 మంది రైతులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇప్పుడు మన స్థానిక ఎంపీటీసీ రామన్న గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నేటి దినమున మరి యొక్క మరి జీటీడీ మండల అలాగే డిప్యూటీ తహసీల్దార్ అయినటువంటి సత్యనారాయణ గారికి ధన్యవాదాలండి. అలాగే కూడినటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అలాగే పేటరి గ్రామ ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా మరి ఈ యొక్క భూమి మీ హక్కు అనే పత్రాన్ని ఒక పంపిణీ కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ గవర్నమెంట్ అనేది మంచి కార్యక్రమం చేస్తుంది. ఎందుకు మంచి కార్యక్రమం అని అంటున్నా అంటే, ఒక తండ్రి గారు ఉన్నటువంటి కుటుంబంలో ఒక తండ్రి గారి మీదనే పట్ట ఉంటుంది. తండ్రి గారు మరణించినప్పుడు ఆ ఒక భూమి
కొడుకులు ఏ విధంగా చేసుకోవాలో లేని పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఏ గవర్నమెంట్ అయినా సరే కానీ మంచి కార్యక్రమంలో భాగంగా భూ సర్వే అనేది చేసి ముగ్గురు కొడుకున్నా సరే నలుగురు కొడుకున్నా సరే కానీ వాళ్ళ కొడుకుల పేరు మీద మార్చి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ప్రతి పథకాలు వాళ్ళకి అందే విధాలుగా మరి అందే విధంగా మరి ఒక భూ పట్టాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మరి ప్రభుత్వాలు ఈరోజు ఆదేశాలు ఇస్తారు. మరి ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ప్రజల వరకు రావాలంటే ముఖ్యంగా దానికి వారధి ఎవరంటే ముఖ్యంగా అధికారులే. ఎందుకంటే ప్రజలకి ఈ యొక్క ప్రభుత్వానికి మధ్య వారధి ఎవరంటే మన ఉద్యోగస్తులే. ఈ ఉద్యోగాలు సక్రమంగా కానీ ఇక ప్రజల వరకు వచ్చి సక్రమంగా ఉద్యోగాలు చేసినట్లయితే సక్రమంగా వాళ్ళకి తెలియజేసి ఆ యొక్క పని చేసినట్లయితే తప్పకుండా గవర్నమెంట్ నుండి వచ్చే ప్రతి పథకాలు మన రైతులు లబ్ధి చేకూర్చే విధంగా ఉంటుంది. అవి ప్రజలు గవర్నమెంట్ కానీ ఇచ్చినటువంటి దానిలో ఏ విధంగా కానీ మనకు ప్రజలకు తెలియజేయకపోతే అది మనం చేసుకోకపోతే అధికారులకు తెలియజేయకుండా ఆ యొక్క పనులు చేయకపోతే ఆ గవర్నమెంట్ నుండి వచ్చినట్టు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి పథకాలు మనకు అందరికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు చూడండి 136 మంది మరి ఒక పట్ట ముందు పొంది ఉంటే ఎప్పటికైనా సరే కానీ గవర్నమెంట్ ఉంది. రేపు పొద్దున్న ఇది అప్లై చేసినట్లయితే మనకు గవర్నమెంట్ వచ్చిన పథకాలు మనకు ఉన్నాయి. అన్నదాత సుఖీభావ కానీ మరి ఆ పథకాన్ని కూడా మనము దానిలో ఎలిజిబుల్ అవుతాం. మరి ఈ యొక్క పట్ట ఇచ్చినప్పుడు తప్పకుండా ఆన్లైన్ చూపించుకొని వాటిని మరి ఈ ఒక పట్ట ధర కూడా మనము ఏం చేసుకుంటామండి, మనకు పట్ట లోన్ కూడా పొందే అవసరం అవుతుంది. కావున ఈ యొక్క భూ హక్కు పట్టం అనేది తప్పకుండా మనం పొంది ఉండాలి. మరినటువంటి అధికారులందరికీ తెలియజేసుకుంటూ నేను ముగించుకుంటున్నానండి.